సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చల్లమల. ఈక్విటీ మార్కెట్స్ గత 3 ఏళ్లుగా మంచి రిటర్న్స్ని అయితే డెలివర్ చేశాయి. అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇవైతే అద్భుతమైన రిటర్న్స్ని డెలివర్ చేశాయి. రీసెంట్గా చాలామంది ఫండ్ మేనేజర్స్ నోట విన్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి సంబంధించినటువంటి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించిన మాటలు విన్నా, గత 3 ఏళ్లలో ఈక్విటీ మార్కెట్స్ ఎలా అయితే రిటర్న్స్ని జనరేట్ చేశాయో నెక్స్ట్ అప్కమింగ్ 3 ఇయర్స్లో ఇక మీదట అంతటి రిటర్న్స్ని డెలివర్ చేయకపోవచ్చు. కొంతవరకు మనకి ఈక్విటీస్లో రిటర్న్స్ అనేవి స్టేబుల్గా ఆగచ్చు, అంటే స్టేబుల్గానే ఉంటాయి, అంటే పడిపోతుందని వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. కొంతవరకు స్టేబుల్గా ఒక దగ్గర ఉండిపోవచ్చు అనే ఒక వాదన కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. రీసెంట్గా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ జానకి రామన్ గారు ఒక మాట చెప్పారు. రీసెంట్గా వాళ్ళది ఒక న్యూ ఫండ్ ఆఫర్ అని రిలీజ్ అవుతుంది ఫ్లెక్సీ క్యాప్కి సంబంధించి. దానికి సంబంధించిన మీటింగ్లో వాళ్ళు చాలా క్లియర్గా ఒక మాట అంటున్నారు. ఇక మీదట నెక్స్ట్ 3 ఏళ్ళు పాటు గత 3 ఏళ్లతో పోలిస్తే ఎలాంటి రిటర్న్స్ అయితే ఉన్నాయో అలాంటి రిటర్న్స్ మన ఈక్విటీ మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్ పర్టికులర్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే చాలా హైలో ఉన్నాయి. కంపెనీస్ నెక్స్ట్ వాటి యొక్క రిజల్ట్స్ కనుక ప్రాపర్గా పోస్ట్ చేయకపోతే కొంతవరకు డిస్కౌంట్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా ఆ నెంబర్స్ అనేవి అబ్నార్మల్గా బెటర్గా పోస్ట్ చేయకపోతే, అంటే బాగా పోస్ట్ చేయకపోతే ఈ వాల్యుయేషన్స్ ఏవైతే హైలో ఉన్నాయో అవి సస్టైన్ అవ్వకపోవచ్చు. గోయింగ్ ఫర్దర్ మనకి రిటర్న్స్ అనేవి కంటిన్యూస్గా ఇప్పుడు ఏవైతే రిటర్న్స్ మనం చూసామో ఇక మీదట ఆ రిటర్న్స్ చూడకపోవచ్చు అని అంటున్నారు. రీసెంట్గా నేను కూడా ఇంకొక ఎన్ఎఫ్ఓ రాబోతుంది. బేసిక్గా అది వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫండ్ మేనేజర్ మీటింగ్కి కూడా అటెండ్ అయ్యాను. ఆ ఫండ్ మేనేజర్ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు ఆ ఫండ్ మేనేజర్ ఆ పర్టికులర్ ఏఎంసీలో మిడ్ క్యాప్ని కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు. హీఈస్ ద ఫండ్ మేనేజర్ ఫర్ ద మిడ్ క్యాప్ ఆల్సో. బేసిక్గా ఆయన నోట్లోంచి కూడా ఒక రకంగా ఇటువంటి ఆర్గ్యుమెంట్సే వినిపిస్తున్నాయి. అండ్ అలానే కాకుండా చాలా పిఎంఎస్ సంస్థలు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంస్థలు కూడా ఈ పర్టికులర్ కామెంట్స్ గురించి రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్కి సంబంధించి కొంతవరకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయితే డౌట్ లేకుండా ఉంది. కంపెనీస్ వాటి యొక్క నెంబర్స్ని కనుక సస్టైన్ చేయలేకపోయినా, లేకపోతే బాగా పెంచలేకపోయినా కానీ ఈ వాల్యుయేషన్ అనేది నిలబడటం కష్టం. బేసిక్గా దీని గురించే మనం గత కొన్నాళ్ళుగా, ఇప్పుడేంటి మనం జనవరి నుంచే దాదాపుగా మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏదైతే పరిగెట్టిందో, మనకున్నటువంటి లోకల్ పాజిటివ్ న్యూస్, అంటే ఎలక్షన్ రిలేటెడ్ పాజిటివ్ న్యూస్ వల్ల విపరీతమైన రన్అప్ వచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ అనేవి ఫండమెంటల్స్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. దీనికి సంబంధించిన ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అందరూ అంటూ ఉంటారు, నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ మార్కెట్ ఈజ్ ఎ క్రైమ్, అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం తప్పు. అండ్ ఎస్, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం తప్పే, కానీ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ని అర్థం చేసుకోకపోవడం అనేది పాపం. మన ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా పెట్టాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా గ్రో అవ్వాలి అని అంటే మన మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఏంటి, అండ్ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, వాటి యొక్క టెక్నికల్స్ ఏంటి అనేది మనం రిపీటెడ్గా రివ్యూ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ని కనుక పెట్టకపోతే మన రిటర్న్స్ అనేవి అవుట్ పర్ఫామ్ చేసే విధంగా ఉండవు. ఎస్, రిటర్న్స్ వస్తాయి. ఎలా? మార్కెట్తో పాటుగా కొంతకాలం పాటు ఏదైనా మార్కెట్ కన్సాలిడేషన్లో ఉంటే కన్సాలిడేషన్, బుల్ రన్లో ఉంటే బుల్ రన్, బియర్ రన్లో ఉంటే బియర్ రన్. అందులోనే ఉండిపోతూ ఉంటాం. కానీ మనం మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేసే విధంగా మంచి మంచి ఆపర్చునిటీస్ని వెతకము. బేసిక్గా ఎటువంటి మార్కెట్ కండిషన్లో అయినా కానీ డెఫినెట్గా మంచి వాల్యుయేషన్ ఉండేటువంటి సెక్టార్స్ ఎప్పుడూ ఉంటాయి. మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి అనుకుంటా ఐటీ సెక్టార్కి సంబంధించి ఫోకస్ బాగా పెట్టండి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఐటీ సెక్టర్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. అండ్ ఎస్, వాళ్ళ యొక్క నెంబర్స్ మంచిగా రానప్పటికీ అది బ్యాలెన్స్ అయ్యే సిచ్యువేషన్లోనే ఉంది. ఒకవేళ ఏదైనా మార్కెట్ కొలాప్స్ అయినా కానీ ఐటీ కంపెనీస్ అయితే కొలాప్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపించట్లేదు. ఫెయిర్ ఇనఫ్, అంటే ఒక మంచి ఫెయిర్ వాల్యుయేషన్లో ఉన్నాయి అని. అలానే మనం ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా రీసెంట్గా మాట్లాడుకున్నాం. మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. గోయింగ్ ఫర్దర్ కొంచెం ఆపర్చునిటీస్ దొరికినా కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి రన్అప్ రావచ్చు అని. బేసిక్గా ఇక మీదట మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఏదో ఒక యుఫోరియా లాగా కాకుండా, అందరితో పాటుగా పరిగెత్తడం లాంటి పరిస్థితులు కాకుండా కొంచెం తెలివిగా ఆలోచిస్తూ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ని అర్థం చేసుకుంటూ ఏ సెక్టార్స్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఒకవేళ వాళ్ళ నెంబర్ సరిగ్గా రానప్పటికీ కూడా డీప్ కరెక్షన్స్కి ప్రాబబిలిటీ లేనటువంటి సెక్టార్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఏ బుల్ రన్ మళ్ళీ స్టార్ట్ అయినా కానీ మొదటగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలి.
సో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టడం అని అనగానే డైరెక్ట్గా ఏదో ఒక యాప్లో అకౌంట్ ఓపెన్ చేసేయటం, కళ్ళు మూసుకొని ఏ పిఎస్యు థీమ్ నడిస్తే పిఎస్యు థీము, లేదు ఇంకేదన్నా థీమ్ నడిస్తే థీమ్ నడిస్తే డిఫెన్స్ థీము, రైల్వే థీమ్ నడిస్తే రైల్వే థీమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ నడిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీము, ఇలా ఒకటి దాని వెనకాల పరిగెట్టిపోకుండా మనం ఫండమెంటల్గా ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి కనుక మన ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా పెట్టగలిగినట్లయితే మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేవి స్టేబుల్గా వస్తాయి. సో బేసిక్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఏదన్నా ఒకవేళ డౌట్ ఉన్నా కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి అన్న డౌట్ మీకు ఉన్నా కానీ డెఫినెట్గా మీరు ఎటువంటి మీ అడ్వైజర్నైనా కన్సల్ట్ అవ్వచ్చు. అడ్వైజర్ అంటే యూట్యూబ్లో ఏదో రెవెన్యూ కోసం వీడియోస్ చేసేవాళ్ళు కాదండి, ప్రాపర్గా ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ని మీరు మీట్ అవ్వాలి. అండ్ ఈవెన్ సెబీ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ ఆన్ దిస్. ఒక ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ త్రూ మాత్రమే వెళ్ళాలి, కానీ ఇర్రెగ్యులర్గా లేకపోతే అన్లాఫుల్గా ఏవైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళని నమ్మకండి అని చెప్పి. సో బేసిక్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ బల్క్లో పర్టికులర్గా లంసమ్స్ పెట్టే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి, ఒక రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయి ఉండొచ్చు, ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ అయి ఉండొచ్చు, లేదా వెల్త్ మేనేజర్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకరిని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా మీరు డైవర్సిఫై చేసుకుంటే మార్కెట్స్లో వచ్చేటువంటి పెద్ద పెద్ద డిప్స్లో మీ పోర్ట్ఫోలియో కూడా డిప్ కాకుండా, అటువంటి డిప్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మంచి అడ్వాంటేజ్ తీసుకొని మార్కెట్లోకి మనీ పంపించేసే విధంగా మీ యొక్క పోర్ట్ఫోలియోని డిజైన్ చేయించుకొని పెట్టుకోండి. సో పోర్ట్ఫోలియో స్ట్రక్చరింగ్, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది మార్కెట్లో ఒక ఆర్ట్. సో ఎప్పుడు కూడా మార్కెట్లో ఇటువంటి కండిషన్స్ వస్తూనే ఉంటాయి. ఓవర్ వాల్యుయేషన్, అండర్ వాల్యుయేషన్, ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్పి ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. సో వీటన్నిటికీ ఎదురుగా మనం వెళ్ళి నిలబడగలగాలి, మంచి రిటర్న్స్ని మనం మనం మంచి రిటర్న్స్ని తీసుకోగలగాలి అని అంటే పూర్తి అవగాహన మనకు అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో బేసిక్గా మార్కెట్ రిస్క్ని అర్థం చేసుకొని, దానికి సంబంధించిన ఫండమెంటల్స్ని అర్థం చేసుకొని సరైన రీతిలో కనుక పెట్టుబడులు మనం పెట్టగలిగితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకైతే మ్యూచువల్ ఫండ్ హిస్టరీలో డబ్బులు నష్టపోయిన వాళ్ళు, లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన వాళ్ళు అయితే లేరు. షార్ట్ టర్మ్లో స్పెక్యులేట్ చేసి నష్టపోయిన వాళ్ళు ఉంటే మనం చెప్పలేము, కానీ లాంగ్ టర్మ్లో అయితే డెఫినెట్గా మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పర్టికులర్గా ఈ సెగ్మెంట్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లార్జ్ క్యాప్ అయితే కొంతవరకు ఇంకా స్టేబుల్గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. లార్జ్ క్యాప్కి ఇంకా కొంత స్పేస్ కూడా ఉందనిపిస్తుంది. సో బేసిక్గా అది నా మాటగానే కాదు, మనకి చాలామంది ఫండ్ మేనేజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లార్జ్ క్యాప్ స్పేస్లో ఇంకొంతవరకు ర్యాలీకి స్కోప్ ఉంది. అవి కొద్ది గొప్ప మార్కెట్ని నిలబెట్టేది ఏదైనా ఉంది అంటే అది లార్జ్ క్యాప్ మాత్రమే అయ్యి ఉంటుంది అనే ఒపీనియన్ అయితే క్లియర్గా వినిపిస్తుంది. సో మంచి లార్జ్ క్యాప్స్ని కూడా ఐడెంటిఫై చేసి మీ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా డైవర్సిఫై చేసుకోండి. యూఫోరియాలో పట్టుకొని పరిగెట్టకండి, అది ఎప్పుడైనా సడన్గా బ్రేకులు పడతాయి. అట్లాంటి బ్రేక్లో కనుక అంటే అట్లాంటి టైంలో కనుక మనం లాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే డెఫినెట్గా మనం కొంతవరకు మన పోర్ట్ఫోలియోస్ని హిట్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పోర్ట్ఫోలియో హిట్స్ తీసుకోకుండా ఉండాలి అని అంటే ప్రాపర్గా మీ యొక్క స్టడీని అంటే మీ యొక్క అండర్స్టాండింగ్ని పెంచుకోండి. దాని గురించి బాగా ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి. అండ్ మీ పోర్ట్ఫోలియోస్ని ప్రాపర్గా డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా డైవర్సిఫై చేసుకోండి. పూర్తిగా అందులోనే ఉంచమని చెప్పట్లేదు, మంచి అవకాశాలు దొరికేదాకా అక్కడ మనీని పార్క్ చేయండి. మీ మనీని పార్క్ చేసుకున్న తర్వాత మంచి అవకాశాలు దొరికినప్పుడు మళ్ళీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ యువర్ ఫ్రెష్ ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇట్లాంటి మంచి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ అప్డేట్స్తో మీ ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.